ఇదిగో పేతురు గారు వచ్చి మాట్లాడతారేమో ఎలా అని. విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకుని తిరిగానని మీకు తెలుసు కదా. నాకేం జరిగిందో తెలుసా? నన్ను కొరడా దెబ్బలు కొట్టారు వీపు మీద. మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారా? లేదు. కనీసం మాట అయినా అంటున్నారా? లేదు. మళ్ళీ మాట అంటేనే పర్లేదు, కొరడా దెబ్బలు కొడితే ఇంకా మామూలుగా ఉండదు. ఇక ఇదిగో నన్ను ఏం చేశారో తెలుసా? తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారు. తలక్రిందులుగా సిలువ వేసి చంపేసినా సరే నేను మారు మాట చెప్పకుండా ప్రాణాలు ఇవ్వడానికి తెగించా. మీరు చచ్చిపోవద్దు, కనీసం బ్రతకండరా అంటే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఏ భక్తుడు వచ్చి నిలబడినా మన దగ్గర సమాధానమే లేదు. పౌలు గారు వచ్చి మాట్లాడతారు, ఇదిగో నన్ను రాళ్ళతో కొట్టారు, చచ్చిపోయినని కుక్కను ఇడిచినట్టు ఈడ్చుకుపోయారు నన్ను, మీకు ఆ బాధలు లేవు కదా? లేవు అనే సమాధానం చెప్తాం. నన్ను అలా వీడ్చుకుపోయిన తర్వాత గుంటల్లోనూ అక్కడ ఇక్కడ పడేసి కొరడా దెబ్బలు కొట్టి కుక్కను చూసినట్టు చూశారు, ఉమ్ములు వేశారు నా మీద. కానీ నేను దేవుని కొరకు ఏ మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కొరకు నా శరీరాన్ని అప్పగించేశా, నమ్మకంగా ఆయన కొరకు బ్రతికేశా. నేను మరణించా, నా తల కూడా దించేసుకున్నా. మీరు తల నరిగించుకునే అంత విశ్వాసాలు కాదని నాకు తెలుసు. కనీసం నీ ఆలోచనలో తప్పు లేకుండా, నీ మెదల్లో తప్పు లేకుండా, నీ తల ఏదైతే ఉందో ఏ పాపపు ఆలోచన రాకుండా దేవుని కొరకు బ్రతకగలవా అని ఆయన అడిగితే సమాధానమే కరువాయి. ఆయన ఎలా చంపారో తెలుసా? 2 కాళ్ళు విడదీసి 2 చెట్లు కట్టేసి ఆయన నిలువునా చీరేశారట రంపంతో. ఆయన చావు ఎంత భయంకరం అంటే 2 భాగాలుగా ఆయన చీరేశారట రంపాలతో. మనం అన్ని త్యాగాలు మనం చూస్తున్నా, ఎంతో మంది మిషనరీలు చనిపోతున్నారని మనం ప్రతి వారం వింటున్నా, ఎన్నో మెసేజ్లు మనం వింటున్నాం. అయినా సరే దేవుని కొరకు రగిలిపోవాలన్న ఆలోచన ఉందా? లేదు. ఇదిగో యెషయా గారు కానీ ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే ఆయన అంటారు, నేను దేవుని కొరకు 2 అర్ధ భాగాలుగా చేల్చబడ్డ రంపాలతో. నీకు ఏ బాధ లేదు కదా?